పెద్దమ్మ తల్లి పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఊళ్ళో. మా వదిన కూడా జోకేసింది, ఇక్కడ ఆమె నవ్వుకుంటుంది. నీ మొహం చూస్తుంటే ఎందుకో పాపం అట్లేదు తమ్ముడు. నాకు కూడా నేను తెలివేసి ఇచ్చుకోలేదు, తొండకి నేను తెలివేసి ఇస్తున్నాను. హరే మా ఇంటి కూడా ఏం చేస్తావు నువ్వు? ఇదేం కర్మరా దేవుడా. నేనే రేడు పళ్ళు నీ నీలాల కళ్ళు. ఈరోజు చెఫ్ అజయ్ వండుతుండు. నేను వండుతా అంటే వద్దన్న నేను వండుతా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిండు. What nonsense you are talking about me? హ్యాపీ పెద్దమ్మ తల్లి బోనాలు అజయ్, హ్యాపీ పెద్దమ్మ తల్లి బోనాలు. మేము ఇక్కడ అందరం ముగ్గురం మంచిగా కూర్చున్నారు. What hell is going on here? What do you think of this? యా ఓకే అశోక్ హాయ్. ఫైనల్గా మళ్ళీ అందరం కలిసి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోతుంది మెల్లిమెల్లిగా. అరౌండ్ 6 అవుతుందా? అరౌండ్ 6:30 6 అవుతుంది. ఏంటి టైమింగ్ గురించి చేస్తున్నారు మీరు బ్లాగ్? యాక్చువల్లీ ఓవరాల్ పైన ఓవరాల్ అంటే సిటీలో నుంచి వెళ్తే ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి ఓవరాల్ మీకు వెళ్తున్నాం. ఓవరాల్ వదినకి ముందు కూర్చున్నట్టు ఎందుకు ట్రాఫిక్ క్లియర్ అయ్యమని చెప్పి వదిన చూసుకుంటూ ఉండేసరికి ట్రాఫిక్ వచ్చేసిందేమో. చిన్నపిల్లలరా మీరు. సంథింగ్ ఏదో జోకేసిండు, నవ్వు రావట్లేదు. మా వదిన కూడా జోకేసింది, ఇక్కడ ఆమె నవ్వుకుంటుంది. నీ మొహం చూస్తుంటే ఎందుకో పాపం అట్లేదు తమ్ముడు. ఐ థింక్ యాక్సిడెంట్ ఏమన్నా వచ్చిందా? ఐ థింక్ ఓవర్ యాక్షన్ లేదబ్బి, రోడ్డు కొత్త రోడ్ వేస్తున్నారు. లేదు యాక్సిడెంట్ రెనోవేషన్ అవునవును, కొత్తగా రెనోవేట్ చేస్తున్నారు యాక్చువల్ కదా. రిజర్వేషన్ కాదు, రెనోవేట్ చేస్తున్నారు. కొత్త రోడ్ వేస్తారు. అది ఇంటికి వెళ్ళాక మీకు మళ్ళీ ఓకేనా? రైట్ మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? గైస్ వెళ్తూ వెళ్తూ ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి సిద్దిపేట కృతింగా రెస్టారెంట్లో ఆగి మటన్ పాయ సూప్ తాగుతున్నాం. మనం ఎలా ఉంది? అశోక్ హౌస్ ఇట్? మనం కృతింగా రెస్టారెంట్ ఇక్కడ సిద్దిపేటలో కొంచెం సిటీలో లోపలికి ఎంటర్ కానీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇది నా సెకండ్ టైం. అజయ్ మ్యాచ్ చూస్తూ ఇండియా వర్సెస్ యూఎస్ఏ మ్యాచ్ చూస్తూ అలా ఫుడ్ ఆర్డర్ పెట్టాము. వస్తుంది. హాయ్ అజయ్, అశోక్, గుడ్ మార్నింగ్. అమ్మాయి ఏం టార్చర్. అలిగావా చెట్టు చిలక? చేసిస్తా, ఇంకా చేస్తా ఇప్పుడే చేస్తా. యాక్చువల్లీ మార్నింగ్ లేచినాం, ఇది గుడాలు వండుతున్నాం అన్నమాట. వాటర్ పెట్టినాం, ఇట్లా ఇవి గుడాలు, అనుములు మక్కలు. ఇది మటన్లో మస్తుంటాయి అనమాట. ముగ్గులు వేసుకున్నాం మార్నింగ్ లేచి, జస్ట్ అను వేసిన ముగ్గులు. ఇప్పుడే మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఇది పండు, ఇది కాయనా పండు అట్లుంటది మనతో. పండు అయిపోయింది యాక్చువల్ కాయనే పండు అయిపోయింది, రాలింది. ఇప్పుడే పుల్లగా ఉంది. అవి నీకోసం రాలిందా? అక్కడ రాలి పడిపోయి ఉంది. తొక్కు పెట్టుకుంటాం, మార్కెట్ తొక్కు. అమ్మ ముట్టుకోవచ్చా? అయ్యో అమ్మ ముక్కు మొత్తం ఏం పండు కోతి లెక్కనున్నావురా. మా అమ్మ ఏంటంటే, మా అమ్మ పూజలు ఉన్నప్పుడు పండుగలు ఉన్నప్పుడు అంత అన్ని సాఫీగా జరిగిపోతాయి. అంటే ఏదావది అన్ని పనులు జరిగిపోతాయి. మా అమ్మ ఈరోజు చెఫ్ ఎవరంటే మటన్ అంటే ఇది
అజయ్ వండుతున్నాడు, నేను అశోక్ వండుతున్నాము. ఆడ అన్ని కట్ చేసి ఇస్తాను మాకు, ఓకేనా? ఈ వంటకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంట్లో అప్పుడు అంతా రెనోవేట్ చేపించినప్పుడు సపరేట్ మా అమ్మకు పూలన్నా చెట్లన్నా చాలా ఇష్టం అన్నమాట. దేవుడి పూజలు చేయడానికి, దేవుడి పూజకి యాక్చువల్లీ ఇది పారిజాత అపహారం అని చెప్పి మన స్కూల్లో ఏ క్లాస్ అశోక్? 7th 8th క్లాస్ మన సబ్జెక్ట్ తెలుగు నాంటేలా మామూలుగానే దాంట్లో ఉంటుంది పారిజాత అపహరణ పారిజాత అపహరణమా అపహరణ పారిజాత అపహరణం అని. దీనికి ఫ్లవర్స్ చెట్టు మీద పూసి కింద పడిపోతాయి అన్నమాట. దీని ఉండవు, చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా అద్భుతంగా ఉంటుంది స్మెల్, పర్ఫ్యూమ్లో ఉంటుంది అనమాట. ఈ చెట్టుని శ్రీకృష్ణుడు ఎక్కడి నుండో తీసుకొచ్చినట్ట, అంటే మీన్ స్వర్గం. ఇది మా పెద్దవాళ్ళని తీసుకొచ్చింది. ఇవన్నీ పూల చెట్లు మా అమ్మ పెట్టిందన్నమాట. దీంట్లో మల్లెపూల చెట్టు కూడా ఉంది, చూడు మల్లెపూలు చాలా స్మెల్, వా సూపర్ స్మెల్, అదిరిపోయింది. మందారం, మ్యాంగో. యాక్చువల్లీ మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసరికి ఇటు సైడ్ కొన్ని పూల మొక్కలు పెట్టింది అనమాట. మ్యాక్సిమం అన్ని దేవుడికి పడుతుంది. మా అమ్మ పూజలు ఎక్కువ చేస్తుంటుంది. గులాబీ చెట్టు ఇది చూడండి, ఇక్కడ ఏదని చెప్పండి. బా నేను నాకు కూడా ఇంత ఎలివేషన్ ఇచ్చుకోలేదు, తొండకి ఇంత ఎలివేషన్ ఇస్తున్నాను. ఫస్ట్ చూసి నేనేంటి మా ఇంట్లో చెట్టు మీద హరిగాడు ఎందుకున్నాను అనుకున్నాను. వాడిని నేను మామూలుగా ఫన్నీగా తొండ అని పిలుస్తాను. చూడండి, హరే మా ఇంటికాడ ఏం చేస్తున్నావు నువ్వు? ఇదేం కర్మరా దేవుడా. యాక్చువల్లీ ఏంటంటే ఇది కరివేపాకు చెట్టు. కొంచెం ఇప్పుడు ఈ సమ్మర్ వల్ల సరిగ్గా చాలా ఇయర్స్ నుంచి, నేను చిన్నప్పటి నుంచి ఇది ఈ చెట్టు ఉందన్నమాట. వర్షాకాలం వస్తుంది కాబట్టి మళ్ళీ చెట్టు సెట్ అయిపోద్ది. వేప చెట్టు, ఇక మేము వాష్రూమ్స్ ఇంకా ఊర్లో ఉంటాయి, కొంచెం దూరం ఉంటాయి కాబట్టి ఇక వాష్రూము ఇదంతా మామూలుగా జస్ట్ చెట్ల కోసమే వాడతాం అన్నమాట. యాక్చువల్లీ ఇది దీంట్లో మేము ఇక్కడ ఊర్లో ఏంటంటే దీన్ని కళ్ళు తాగడానికి ఆకులు వాడుతుంటాము. ప్లస్ ఏమన్నా దేవుడికి నైవేద్యం పెట్టడానికి ఇస్తరాకులు దీంతో తయారు చేస్తారు. అదేం చెట్టు? ఏ జామున్? అదే అల్లనేరేడు. నేనేరేడు పళ్ళు ఇది అలనేరేడు పళ్ళు. ఎస్, ఇదంతా మేము చెట్లు ఇది కొంచెం ఇంట్లో చెత్త ఉంటే ఇటు పడేస్తాము, మళ్ళీ వెంటనే క్లియర్ చేసుకుంటారు. బొట్టు అంత కొట్టుకో, బొట్టు మిడిల్ లేదు, సైడ్కి వెళ్ళిపోయింది, ఆ కన్ను మీద పెట్టింది, రైట్ సైడ్ కన్ను మీద. ఏంటండి అరాచకం? ఏమైందమ్మా, ఎందుకంత కోపం? ఘోరంగా పొద్దున్న ఘోరం కోపం వస్తుంది. వాళ్ళు తాను చేస్తలేరు, వాళ్ళు పని చేస్తారని చెప్పేసి ఘోరం కోపం వస్తుంది. గుట్ట దగ్గరికి వచ్చేసినాం. గుట్ట పోషం అంటారు ఇక్కడ. ఆ గుట్ట ఏంటో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదే గుట్ట మీద పోషమ్మ తల్లి ఉంటారు అనమాట. బట్ మేము గుట్ట పై మొత్తం ఎక్కకుండా కింద మాత్రం వస్తాం ఇక్కడ దేవుడి దగ్గర. ఇదంతా మా ఊరు ఎండింగ్. అక్కడ ఒకటి ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి. ఆ విగ్రహం వచ్చేసి ఈ గుట్టలో తవ్వకాల్లో ఆ విగ్రహం వెళ్ళింది. యాక్చువల్లీ తవ్వకాల్లో, అందుకే ఇక్కడే పెట్టారనమాట. తాతయ్య హాయ్. అది మా ఊరు. ఏమైందను? మీకంటే ఎక్స్పీరియన్స్ ఉంది బాబు, ఆల్రెడీ ఒకసారి, మా ఇద్దరికి లేదు అసలే.
మీరు జైంట్ వీళ్ళు దూకినట్టు దూకారు అంత పైన వచ్చి పల్టీ కొట్టింది స్టంట్. ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం లంచ్ ప్రిపరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇక గ్యాటంగా వచ్చింది కాబట్టి మటన్. ఓకే, మళ్ళీ మటన్ కర్రీతో ముందుకు వచ్చాం. అలాంటి మినిమం ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, మన ఏంటిది ధనియాల పొడి అన్నీ వేసినాం, పసుపు, ఉప్పు. ఈరోజు చెఫ్ అజయ్ కొంచెం కూడా బోర్ కొట్టదా? అజయ్ వండుతుండు. నేను వండుతా అంటే వద్దన్న నేను వండుతా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిండు. What nonsense you are talking about me? మటన్ ఖరాబ్ అంటే మీ సక్క ఏమని చెప్పేసి వానికి అర్థం అయిపోయి వాడే వండుతున్నాడు. అండ్ ఇక్కడ అను ఒక సైడు ఏంటి ఏం చేస్తున్నావు? ఇవి కారం కారం బిల్లలు, ఇవి వచ్చేసి కారం బిల్లలు, పాం బిల్లలు, గారెలు. మా అమ్మ అన్ని కరెక్ట్ టైం అయినా ఆవేశపడుతుంటే పాపం పని ఎక్కడ పని అక్కడ ఉండిపోయింది ఏందని చెప్పి. అమ్మా సరిపోయింది. నీకెందుకు చెప్పు. ఆ దేవుడు పని చెప్పన కావాలి కరెక్టే. అన్నిటికి ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? అట్లా అంటే చెప్పన అయితే మంచి కదా. బాగా ఎక్కువ నువ్వు మంచి ఇదేనా ఎసరి కట్టుకున్నది? స్టైల్ మారింది, నడక మారింది. టెంట్ వేసుకున్నాము. ఇద్దరు హార్ట్ పేషెంట్లు కాబట్టి వాళ్ళు ఫిష్ కర్రీ వండుకుంటారు. ఫిష్ ఫ్రై అండ్ ఫిష్ కర్రీ. మేము మటన్ ఇక్కడ అలా అన్ని మసాలాలు వేసుకున్నాం. ఇదంతా ఏంటంటే మట్టి, గంజుకు మట్టి రాస్తే ఈ దాన్ని ఏమంటారా మసి అంటకుండా ఈ మళ్ళీ వాషింగ్ అప్పుడు ఈజీగా వాష్ చేసుకోవచ్చు. ఆయిల్ వేస్తున్నాడు చూడండి. ఒక పండగ వాతావరణం. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? వర్షం కూడా హాయ్ సిరి, హాయ్. బోనం పట్టుకో ఫస్ట్. అశోక్ హాయ్. అశోక్ హ్యాపీ పెద్దమ్మ తల్లి బోనాలు. అజయ్ హ్యాపీ పెద్దమ్మ తల్లి బోనాలు. పెద్దమ్మ తల్లి పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఊళ్ళో. చాలా హ్యాపీగా ఉంది. అరే కొత్త డ్రెస్ కూడా చూపిరా ఉంది అంత బాగుంది. పెద్దమ్మ తల్లి ఆలయం అన్నమాట. మా కులదైవం పెద్దమ్మ తల్లి. మా ఊరు ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లి బోనాలు ఇక్కడ తీస్తారనమాట ఈ అమ్మవారికి. ఊరు బాగుండాలి, ఊరిలో సమస్యలు ఎలాంటి సమస్యలు ఉండకూడదని చెప్పేసి ప్రతి సంవత్సరం వచ్చి మొక్కుంటాం ఇక్కడ. మనం తొందరగా వచ్చేసాం కాబట్టి ఇప్పుడు ఎవరు లేరు. తర్వాత మీకు చూపిస్తాను, చాలా రష్. కాసేపట్లో ఈ టెంపుల్ ముందు ఎంత రష్ ఉంటుందో, ఎన్ని బోనాలు ఉంటే మీరే చూడండి. అంజీ ఏం సంగతి బాగానా? బాగున్నారా? నేను రాత్రి వచ్చినాను, బాగా లేట్ అయిందిగా బోనాలు ఈసారి.
అసలు యాక్చువల్లీ ప్లేస్ లేక నా ముంగ లేక మేము ఇక్కడ అందరం ముగ్గురం మంచిగా కూర్చున్నారు. What hell is going on here? What do you think of this? రెడీయా? ఎన్ని వర్డ్స్? 3 words. ఫస్ట్ వర్డ్ కాదు, సెకండ్ ఆయాసం, ఊపిరి, శ్వాస, శ్వాసం, శ్వాస సాగిపో. బాబాజీ కార్ చేసాను. I know. ఏంటిదా అన్నయ్య అన్నయ్య నేను ఒక్కడిది. సక్సెస్ఫుల్గా విలేజ్ ట్రిప్ అయిపోయింది, బోనాల పండుగ అయిపోయింది. ఫ్యామిలీ అంతా ఒక 3-4 days బాగా ఎంజాయ్ చేసాము. జస్ట్ ఇప్పుడే వచ్చి ఇలా ఫ్రెష్ అప్ అయి కూర్చున్నాము. ఫుల్ టైర్డ్ చాలా టైర్డ్ అయిపోయింది చెప్పాను కాబట్టి. కళ్ళు కూడా చూసారా, చాలా రెడ్ అయిపోయాయి కళ్ళు కూడా. జర్నీ చేసి నిద్ర లేక. ఇంకా ప్రతి సంవత్సరం బోనాల పండుగ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా చుట్టాలు వాళ్ళందరినీ చూసుకోవాలి కాబట్టి ఫ్యామిలీ అంతా నైట్ వరకు గుళ్ళో టెంపుల్లో ఉండాల్సి ఉంటుంది. చూసారు కదా వీడియో అంతా. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ముక్కు అవినాష్ యూట్యూబ్ ఛానల్. అండ్ కంటిన్యూస్గా మీకు ఇలా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి బ్యాక్ టు బ్యాక్. ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ కూడా తీసుకున్నాం మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి. ఇప్పుడు ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. పులావ్ చేయించుకొని తినబోతున్నాము. అండ్ చికెన్ పులావ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ తయారు చేసే విధానం అన్ని కూడా మరి కాసేపు తెలుస్తాయి. పక్కెలయ్యా ఈడొకడు తెంగరదవ. అవినాష్ పని చేద్దాం. ఈ బ్లాగ్ అంతా బిహేవ్ లైక్ శ్రీముఖి. శ్రీముఖిలో ఎవరు బిహేవ్ చేస్తారు? నువ్వు. నేను బిహేవ్ చేస్తావు. బాబు ప్లీజ్ బాబా తీసుకో.